నమస్తే, నేను మీ శివకృష్ణ బూరడ. శివ అన్నంత మాత్రాన కష్టాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయని నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే పూర్తిగా వినండి. మొట్టమొదటి ఎవరికైతే శారీరక బలం, బుద్ధి బలం రెండూ ఉంటాయో వారు ఎంతటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనగలరు, ఎంతటి కష్టాన్నైనా సరే సులభంగా జయించగలరు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వారు కష్ట సుఖాలకు అతీతంగా జీవించగలరు. ఎవరైతే శారీరక బలం, బుద్ధి బలం కలిగి ఉంటారో వారికి అంత గొప్ప శక్తి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే అటువంటి శారీరక బలాన్ని, బుద్ధి బలాన్ని ఇచ్చినటువంటి శక్తి పార్వతీ పరమేశ్వరులకు ఉంది. మనం నిరంతరం కనుక శివ అంటే పరమేశ్వరుడు, శివాన్ని దీర్ఘం పెడితే అమ్మవారు కాబట్టి పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు, అలానే అమ్మవారు శక్తి స్వరూపుని కాబట్టి వారిద్దరూ ఎప్పుడు కూడాను అర్ధనారీశ్వర స్వరూపంగా కలిసే ఉంటారు. దీనిలో అర్థం ఏంటంటే ఎప్పుడైతే శక్తి మరియు జ్ఞానం రెండు కలిపి ఉంటాయో అప్పుడే పరిపూర్ణత అనేది వస్తుంది. కాబట్టి మనం నిరంతరం కూడాను శివ అంటూ అమ్మవారిని, పరమేశ్వరుని ఇద్దరిని స్మరించినట్టయితే ఖచ్చితంగా మనకి శారీరక బలాన్ని, బుద్ధి బలాన్ని ఇచ్చి మనల్ని ఎల్లప్పుడూ కూడా సన్మార్గంలో నడిపిస్తూ ఎటువంటి చెడు వైపు కూడా మనల్ని ఆకర్షితులు కాకుండా ఇంద్రియాలను జయించేటువంటి శక్తిని, అలానే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచారైనటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా అతీతంగా జీవించినటువంటి శక్తిని కూడా పార్వతీ పరమేశ్వరులు ప్రసాదిస్తారు. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం నోటితో శివ అన్నంత మాత్రాన్ని ఇది జరగదు. మనం ఎల్లప్పుడూ కూడా మన ఆలోచన సరైన క్రమంలో పెట్టుకోవాలి. అలానే మనం ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా సమస్త జీవరాశులు కూడా పరమేశ్వరుని చూస్తూ ఎల్లప్పుడూ కూడా సమాజ హితం కోసం ప్రతిక్షణం కూడా బ్రతికినప్పుడు ఖచ్చితంగా వారికి అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి పరమేశ్వర తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని నిరంతరం శివ అంటూ ప్రతి క్షణం కూడా సన్మార్గంలో జీవిస్తూ చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శిస్తూ, అలానే సమస్త జీవరాశులు కూడా భగవంతుని దర్శిస్తూ కష్ట సుఖాలకు అతీతంగా ఉంటూ జీవితం యొక్క విలువను తెలుసుకుని ఎల్లప్పుడూ కూడా మంచిని ఆచరిస్తూ, మంచిని బోధిస్తూ నలుగురికి మేలు చేస్తూ ముందుకు సాగుదాం. ధన్యవాదాలు. జై హింద్.